నమస్కారం. ఆధ్యాత్మిక సుధాసాగరం ధర్మ సందేహాలు ప్రత్యేక కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం మనల్ని రక్షిస్తుంది. శ్రావణ పౌర్ణమి రోజున చంద్రగ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం అనేది ఖగోళ శాస్త్రానికి సంబంధించే అయినప్పటికీ కూడా గ్రహణం రోజున కొన్ని నియమాలు ఆచరించాలి అని మనకు పురాణాల ద్వారా అవగతమవుతుంది. అయితే ఈ గ్రహణం అనేది కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా, మరికొన్ని ప్రాంతాల్లో సంపూర్ణంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆ రోజు ఆచరించాల్సిన విధి విధానాలకు సంబంధించి ప్రేక్షకులు ఎన్నో రకాల ఉత్తరాలను మనకు ఈమెయిల్స్ ద్వారా పంపించారు. వాటన్నిటికీ శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మన ముందున్నారు మీ అందరికీ సుపరిచితులైన ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష శాస్త్ర నిపుణులు డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు వారి మాటలో తెలుసుకుందాం. ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం. మొదటి ఉత్తరం చూద్దామండి. రోహిణి ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు. గ్రహణం రోజున ఇంట్లో ఎలాంటి నియమాలు పాటించాలి తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. సామాన్యంగా మధ్యాహ్నం 12:20 లోపల ఆరోగ్యవంతులందరూ కూడా భోజనం చేసేయాలి. తర్వాత ఇంకేమీ తినకూడదు. గర్భిణీ స్త్రీలు కానీ, చిన్నపిల్లలు కానీ, బాగా వృద్ధులు కానీ వాళ్ళకి ఇంకొక 3 గంటల సమయం ఉంటుంది. అంటే మధ్యాహ్నం 3:20 లోపల అని అర్థం అన్నమాట. అన్నిటికంటే ముఖ్యంగా గ్రహణానికి ముందు పట్టి అట్టే పెట్టిన నీళ్లు వాడకూడదు. తర్వాత గ్రహణానికి ముందు వండిన పదార్థాలు తర్వాత తినకూడదు. గ్రహణం సమయంలో పూర్తిగా జపంతోనే సమయాన్ని గడపాలి. అందులో విశేషించి ఈ గ్రహణం సోమవారం రావడం వల్ల చూడామణి అనే పేరు కలిగినదే అవుతోంది. అలా చూడామణి నామకమైనటువంటి గ్రహణమునందు మనం మామూలు గ్రహణంలో చేసినటువంటి సత్కార్యములు, జపములు అయిన వాటి కంటే, అంటే వాటికి చేసినందువలన వచ్చే ఫలితం కంటే దీనికి చాలా ఎక్కువ ఫలితం వస్తుందన్నమాట. అందుకని దీన్ని వదిలిపెట్టుకోకూడదు. దాంట్లో ఒక్క క్షణం వ్యర్థమైనా కూడా చాలా మనం కోల్పోయినట్లే. అందుకని దాన్ని ఆ సమయాన్ని కూడా సద్వినియోగం చేయాలి. గ్రహణం విడిచిపెట్టే ముందు దానం చేయాలి. ఈ లోపల పితృతర్పణాలని, అలాగే దేవతార్చన కడగడం అని, హోమాధికం చేయడం అని, ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. గ్రహణ సమయంలో వసతో హోమం చేస్తే వ్యక్తిలో బుద్ధి కుశలత పెరుగుతుంది. అదో నియమం. ఇలా చాలా ఉంటాయి నియమాలు. ముఖ్యంగా మనకి ఏ మంత్రాలు అయితే ఉపదేశం ఉన్నాయో ఆ మంత్రాలను మానకుండా జపించుకోవాలి. వాటిని ఆపకూడదు, అంటే వదిలిపెట్టకుండా జపం చేసుకోవాలి. గ్రహణ సమయంలో కనుక ఆ జపాలు చేయకపోతే ఆ మంత్రాలు మనకు ఫలించడం మానేస్తాయి. ఇక అర్ధరాత్రి 12:49 అయిపోయిన తర్వాత అప్పుడు ఏదైనా ఆగలేకపోతే కొద్దిగా పదార్థాలైనా, పళ్ళు లాంటివి కానీ తీసుకోవచ్చు. కానీ ఆ లోపల మాత్రం మధ్యాహ్నం 12:20 తర్వాత తీసుకోకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో నిద్రించడం మంచిది. కాదనకుండా పడుకుని నిద్రపోవడం అంతే. ఆ నిద్రపోయే ముందు కనుక మనం భగవన్నామాన్ని జపించుకుంటూ కనుక నిద్రపోయినట్లయితే నిద్రా సమయం అంతా కూడా ఆ రకమైన జపంతోనే గడిచిన ధ్యాన సమయంగా గుర్తించబడుతుంది. అంతా సద్వినియోగం అవుతుంది. ఇక ఈ గ్రహణ సమయంలో దర్భాసనాలు ఉంటాయి కదా, వాటిని ఊరగాయల మీద పరిచినట్లయితే కిరణముల యొక్క దోష ప్రభావం వాటి మీద పడదు. సామాన్యంగా 2 దర్భకులు విరిచి దాని మీద పడేస్తుంటారు. అంటే నిజానికి కిరణాలను నిరోధించాలంటే మొత్తం కప్పిపడి ఉండాలి. అందుకని మనకు కావాల్సినటువంటి ఊరగాయలు కానీ, పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఇలాంటి పదార్థాలన్నీ కూడా ఒకచోట పెట్టేసి వాటి మీద దర్భలు పరిచేసినట్లయితే వాటికి ఆ దోషం వర్తించదు. మామూలుగా అయితే అంత క్రితం తయారు చేసిన పదార్థాలన్నీ పడేయాలి. కానీ ఊరగాయలు పడేస్తే మళ్ళీ రావు కదా. విశేషించి అవి తడిపినవి కావు, అంటే నీటితో తడిపినవి కావు.
నీరంతా పారపోసేస్తున్నాం, నీటితో ఉన్న పదార్థాలు వదిలేస్తున్నాం. కానీ ఇది నీటితో ఉన్న పదార్థం కాదు. అందుకని దాన్ని దర్భలతో కనుక పవిత్రంగా అట్టబెట్టినట్లయితే అది వాడుకోవచ్చు. విశేషం ఏంటంటే దర్భలకున్న శక్తి ఏ కిరణాలైతే సాక్షాత్తు సూర్యుని యొక్క నీలలోహిత కిరణాలను కూడా ఆపగలిగినటువంటి శక్తి దర్భలకు మాత్రమే ఉంది, దానికి లేదు. అందుకని దాన్ని మనం వినియోగించుకోవడం అవసరం. అయితే చాలా మందిలో ఒక భావన ఉంటుంది, చంద్రగ్రహణం రోజున రాత్రిపూట వచ్చి రాత్రిపూటనే వెళ్ళిపోతుంది, అందరూ తలుపులు వేసుకొని నిద్రపోతారు, దీంతో పెద్ద ఎఫెక్ట్ ఏముండదు. నిజమే, కానీ అంటే అది చూడడం వల్ల వచ్చేటువంటి చెడ్డ ఫలితం రాకుండా ఉండడానికి మీరు చెప్పినది పూర్తిగా 100% కరెక్టే. కానీ మనకు చూడడం వల్ల వచ్చే దోషం ఎవరికి ఉంది అంటే 4 రాసుల వాళ్ళకు ఉంటుంది, అందరికీ ఉండదు. మిగిలిన వాళ్ళు ఏదైనా అడ్డం పెట్టుకుని చూడవచ్చు, ప్రత్యక్షంగా చూడకూడదు. అయితే ఈ 4 రాసుల వాళ్ళు కూడా చూడడం అనే దానివల్ల వచ్చే దోషము కంటే మంత్రజపాలు మానేసుకుంటే వాటి వలన పొందే ప్రయోజనాలను పొందలేకపోవడం అనేది ఎక్కువ నష్టం. అందులో మనకు ఉన్న ఉపదేశం ఉన్న మంత్రాలన్నీ ఆ సమయంలో జపించుకోవాలి, ఒకటి. రెండోది ఏంటంటే ఏ వ్యక్తి అయినా పుట్టినప్పటి నుంచి అనుక్షణము గాలి పీల్చడం ద్వారా, మాట్లాడడం ద్వారా, నడవడం ద్వారా, ఆహారం తీసుకోవడం ద్వారా, మంచినీళ్ళు తాగడం ద్వారా నిరంతరము జీవహింస చేస్తూనే ఉంటాడు, అంటే పాపం చేస్తూనే ఉంటాడు. 24 గంటలు పాపం చేస్తే తప్ప బతుకులేదు, 24 గంటలు పుణ్యం చేసే అవకాశం లేదు, 24 గంటలు పుణ్యం ఖర్చు పెట్టుకోకుండా బతికేది లేదు. ఏమవుతుంది? పుణ్యము ఖర్చు అయిపోతుంది, పాపము పెరిగిపోతుంది. ఈ గ్యాపే ఏం చేస్తుంది? వృద్ధస్థావత చింతాసక్త, ముసలితనంలో చింతలో మునిగిపోతున్నాడు. ఎందుకు ఈ చింత? గడిచిపోయిన వాటిని గురించో రాబోయే వాటిని గురించో చింత. ఈ చింత వాడి యొక్క ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది, మనసును పాడు చేస్తుంది, మోక్షానికి దూరం చేస్తుంది. అందుకని ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఏ వ్యక్తి అయితే చింతతో దుఃఖంతో మరణాన్ని పొందుతాడో ఆ వ్యక్తికి మరుజన్మ ఇటువంటి దుఃఖములతో మిళితమైనది మాత్రమే అవుతుంది, ఆనందాన్ని పొందలేడు. అంటే మరుజన్మే కష్టమైతే దాంట్లో అంతా దుఃఖమే అయితే ఇంకేడు సుఖం. అందుకని మనం ఏం చేయాలి అంటే పుణ్యాన్ని పెంపొందించుకుంటే ఈ చింతకు దూరం అవుతాడు. పుణ్యం పెంపొందించుకోవాలంటే ఒక ఘనమైన ఉత్తమమైన సమయాలు ఇవే. అంటే ఈ సమయంలో చేసేటువంటి పుణ్యం కోటి గుణితమైన ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి, ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది కాబట్టి మనం ఏ ఏ సమయాల్లో పుణ్యాలన్నీ వాడేసుకున్నామో ఆ పుణ్యాలన్నింటినీ పూరించగలిగినటువంటి శక్తి వీటికే ఉంటుంది. ఇటువంటి శుభ సమయాలను, మంచి సమయాలను సద్వినియోగం చేసుకోవడం మానవునిగా ముఖ్య కర్తవ్యం. ఎందుకంటే మనిషికిను మామూలుగా మిగిలిన పశువులకి వాటికి తేడా ఏమిటి? జాగ్రత్తగా ఆలోచిస్తే వ్యక్తికి ఒక చింత, ఆశ, దురాశ ఇలాంటివన్నీ వీడికి మాత్రమే ఉన్నాయి. ఉదాహరణకి ఒక షాపింగ్ మాల్ పెద్దది, దాని తలుపులు వేసేసి దాంట్లోకి ఒక ఆవును పంపించారు. పంపిస్తే ఏం చేస్తుంది? అది అటు ఇటు తిరిగింది. అక్కడ ఆకుకూరలు ఉంటే తినేసింది. 1 గంటలోనో 2 గంటలలోనో కడుపు నిండిపోయి తిరిగి వచ్చేసింది. కుక్కని పంపించారట. కుక్కని పంపిస్తే అక్కడేవో బిస్కెట్లో పదార్థాలు, దాన్ని తినదగిన పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటిని వెతుక్కుంది, తినేసింది, వచ్చేసింది. మనిషిని పంపించారు. మనిషిని పంపిస్తే అన్నీ కావాలని అనిపిస్తుంది. ఎన్ని మోసుకెళ్ళగలడు? వేటి ప్రాధాన్యం ఎంత? ఏది తీసుకెడితే తక్కువ శ్రమతో, తక్కువ బరువుతో ఎక్కువ వస్తువుని తీసుకొచ్చినట్టు అవుతుంది. ఈ ఆలోచనతో, చింతతో తలపెక్కుంటున్నాడు. ఏం చేయాలో తోచక, ఎలా పట్టుకెళ్ళాలో తోచక, ఎన్ని పట్టుకెళ్ళాలో తోచక. అందుకని మనుష్యునికి బాధలు ఎక్కువ. కాబట్టి వివేకం అవసరం ఎక్కువ, పుణ్యము యొక్క ఆవశ్యకత ఎక్కువ. ఆ కారణంగా మన మామూలుగా పశువులు ఏం చేస్తున్నాయి? తాము గతంలో ఏ కోరికలు అయితే కోరాయో ఆ కోరికలను తీర్చుకునేందుకు ఈ జన్మ ఎత్తాయి కాబట్టి ఆ లిస్టు ప్రకారం ఇవి కంటిన్యూగా వెళ్ళిపోతున్నాయి. అంతే తప్ప కొత్త కోరికలు కోరట్లా.
మనిషికి మాత్రమే. ఎందుకని కుక్క తనకి 3 కాళ్ళు ఉన్నాయనుకోండి, పక్కదానికి 4 కాళ్ళు ఉన్నాయనుకోండి, అయ్యో నాకు 4వ కాళ్ళు లేదే అనుకోవట్లే. అలాగే పక్క కుక్కకి ఒళ్ళంతా బొచ్చు ఉంది, తనకి లేదు, అయ్యో దానికి బొచ్చు ఉంది నాకు బొచ్చు లేదు అనుకోవట్లే. అంటే పక్కవాడికి ఏముందో చూసి అది కూడా కావాలనుకుని కోరేటువంటి మానసిక స్థితి మనుష్యునికి మాత్రమే ఉంది. మరి ఏది కోరచ్చో ఏది కోరకూడదో వివేకం కావాలి. వివేకం కావాలంటే గురువు కావాలి. గురువు ఉంటే మాత్రమే వీడు ముందడుగు వేసేటువంటి అవకాశాలు. వాటికి గురువులు అక్కర్లా. అందుకని మనం గమనించాల్సినటువంటిది ఏమిటి అంటే, ప్రతి వ్యక్తి కూడా తన పుణ్యాన్ని పెంపొందించుకోవడానికి తగినటువంటి ఈ గ్రహణాది సమయాలను సద్వినియోగం చేసుకోవడం తప్పనిసరి. మరో ఉత్తరం చూద్దామండి. శ్రీనివాస్ రాజమండ్రి నుంచి రాస్తున్నారు. శ్రావణ పూర్ణిమ చంద్రగ్రహణం కారణంగా నూతన యజ్ఞోపవీతం ధరించవచ్చా? ఈ నూతన యజ్ఞోపవీతం ధరించడం అనేటువంటిది ఈరోజు చేయవచ్చు. అదిగాక అది ఒక ఉపాకర్మకు సంకేతంగా చేస్తారు. ఉపాకర్మ చేసుకోవడానికి మరో రోజు ఉంది, భాద్రపదంలో చేస్తారు, అప్పుడు చేసుకోవచ్చు ఈ జంధ్యం మార్చుకోవడానికి. ఒకవేళ ఇప్పుడు మార్చుకున్నా పెద్ద దోషమేం లేదు. అయితే కొందరిలో ఏ అలవాటు ఉంటుందంటే, గ్రహణం తర్వాత కూడా జంధ్యం గ్రహణం సమయంలో జంధ్యం తీసి కొత్త జంధ్యం వేసుకునే అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేయవచ్చు, ఈరోజు జంధ్యం మార్చుకున్నా మరుసటి రోజు మళ్ళీ మార్చుకుంటే సరిపోతుంది. అందువల్ల దానివల్ల పెద్ద ఇబ్బంది ఏం లేదు. దీనికంతటికి మళ్ళీ భాద్రపద మాసంలో చేసుకుంటేనే ఉత్తమం. అది చేసుకుంటే ఉత్తమం. ఉపాకర్మకు అంగంగా చేసేది కాబట్టి ఆ సమయంలో అది చేసుకుంటే సరిపోతుంది. శేఖర్ హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. ఈ చంద్రగ్రహణానికి ఏ సమయాల్లో పట్టు విడుపు స్నానాలు ఆచరించాలి? మనకి సామాన్యంగా 10:52 గ్రహణం పడుతుంది కాబట్టి పట్టిన వెంటనే స్నానం చేసేయడం. 12:49 గ్రహణం పూర్తయిపోతుంది కాబట్టి ఆ తర్వాత 1-2 నిమిషాల తర్వాత అప్పుడు చేసేయచ్చు స్నానం. ఆ విధంగా చేస్తే సరిపోతుంది. అయితే నేను ప్రధానంగా ప్రభుత్వాలను కోరేటువంటి ప్రధానమైన కోరిక ఏమిటంటే, గ్రహణానికి ముందు పట్టిన నీళ్లు కానీ, గ్రహణం సమయంలో ఉన్న నీళ్లు కానీ గ్రహణం తర్వాత స్నానం చేయడానికి పనికొచ్చేవి కావు. అందుకనే గ్రహణం విడిచిన నట్టింట్లో ఉంది అంటుంటారు. ఏమిటది? నీళ్ళు ఏమీ లేకపోతే. అంటే అన్ని నీళ్లు పారపోసేస్తారు, ఇల్లు కడిగేస్తారు, మొత్తం అంతా క్లీన్ చేసేస్తారు. కాబట్టి గ్రహణం వదిలిపెట్టిన తర్వాత స్నానం చేయాలంటే మళ్ళీ మామూలు పవిత్రమైన జలం కావాలి. కాబట్టి ప్రభుత్వం వారు గ్రహణ సమయాల్లో గ్రహణం అయిన తర్వాత నీళ్లు మళ్ళీ విడుదల చేసేటువంటి ప్రయత్నం సర్వత్రా చేసినట్లయితే ధర్మాన్ని రక్షించుకున్న వాళ్ళు అవుతారు. ధర్మం చేద్దామన్న అవకాశం ఉండాలిగా. మనకి ఏ గోదావరి ఉన్నటువంటి ప్రదేశంలోనైతే ప్రభుత్వం వారు నీళ్లు ఇవ్వకపోయినా ఆ నదిలో స్నానం చేసి వచ్చేస్తారు. ఇక్కడ అలా చేయడానికి లేదుగా. అటువంటి పరిస్థితిలో ధర్మం చేయడానికి అవకాశం లేని పరిస్థితిని మనం కల్పించకూడదు. ఎంతమంది అయితే ఆ అధర్మం చేస్తారో, అంటే స్నానం చేయకపోవడం, నీళ్ళు లేకపోతే స్నానం చేయకపోవడం అనే అధర్మం చేస్తారో, ఆ అధర్మంలో భాగం ఎవరికి వస్తుంది? ఈ పనికి పూనుకున్న వారికి వస్తుంది. అటువంటి పాపం రాకుండా ఉండాలంటే తప్పనిసరిగా గ్రహణం గమనించి గ్రహణం అయిన వెంటనే నీళ్లు విడిచిపెట్టేటువంటి ప్రయత్నం చేయాలి. అయితే మరి ఇంట్లో ట్యాంకులలో, సంపులలో నీళ్లు ఎక్కువగా ఉంటాయి కదండి, అవి పారబోసుకోలేం కదా. అంటే నిజానికి ఇళ్ళన్నీ కడుక్కోవాలి. అందరు ఇళ్ళ వాళ్ళు ఇల్లు కడుక్కున్నారు అనుకోండి, అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ ఇల్లు కడుక్కున్నారు అనుకోండి, ట్యాంకులో నీళ్ళు అయిపోతాయి కదా. అందువలన మనం ఎన్నో ఉపాయాలు ఉంటాయి. ఆ ఉపాయాలను మనం పాటించాలి. మనకు ఉపాయం లేకపోతే ఆలోచించాలి. ఉపాయం ఉంది, ఉన్నదాన్ని ఆలోచిస్తే సరిపోతుంది. మరి ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా రవి రాస్తున్నారు. చంద్రగ్రహణం రాత్రి వేళ కాబట్టి తెల్లవారిన తరువాత గృహశుద్ధి చేస్తే సరిపోతుందా? ఇక్కడ గ్రహణం అయిపోయిన వెంటనే కనుక స్నానం, ఇల్లు శుద్ధం చేయడం అనేటువంటి క్రియలు చేయకపోతే ఏ పదార్థము తినడానికి కానీ తాగడానికి కానీ ఉండదు. అలాగే ఇంట్లో మంచాలు మొదలైనటువంటివి ముట్టుకోకూడదు. ఎందుకని గ్రహణ సమయంలో విడిగా కూర్చోవాలి. ఆ గ్రహణం అయిపోయిన తర్వాత స్నానం చేయకుండా కనుక వీళ్ళు అవి ముట్టుకున్నట్లయితే వాటిని కూడా తడపాల్సిన అవసరం ఉంటుంది. అందుకని అలా చేయకుండా విడిగానే ఉండి నేల మీద పడుకోవడం లాంటివి చేస్తే తెల్లవారిన తర్వాత గృహశుద్ధి చేసినా పెద్ద ఇబ్బంది లేదు. మరి ఉత్తరం చూద్దామండి. అర్జున్ ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు.
ఈ చంద్రగ్రహణం ఏ రాశుల వారికి ప్రతికూలం, వారికి పరిహారాలు ఏమిటి? సామాన్యంగా గ్రహణం ఏ రాశిలో పడుతుందో ఆ రాశి వాళ్ళకి మంచిది కాదు. అదేంటి? మకర రాశి. మకర రాశిలో శ్రవణ నక్షత్రానికి పడుతుంది. అందువల్ల శ్రవణ నక్షత్రం వారు, మకర రాశి వారు తప్పనిసరిగా ఈ దోషానికి నివారణ చర్యలు చేసుకోవాలి. అంతేకాదు, వ్యయస్థానంలో గ్రహణం పెట్టినా దోషమే, అష్టమ స్థానంలో గ్రహణం పెట్టినా దోషమే, అర్ధాష్టమ స్థానంలో గ్రహణం పెట్టినా దోషమే. అంటే తులారాశి వారికి చతుర్థంలోను, మిథున రాశి వారికి అష్టమంలోను, కుంభరాశి వారికి వ్యయంలోనూ ఈ గ్రహణం పడుతుంది. కాబట్టి మకర కుంభాలు, మిథున తులలు ఈ 4 రాశుల వాళ్ళు తప్పనిసరిగా నివారణ చర్యలు చేసుకోవాలి. గ్రహణం విడిచిపెట్టే ముందు మనం దానం చేసినట్లయితే ఆ గ్రహణజనిత దోష నివారణ జరుగుతుంది. ఏమేం దానాలు చేయాలి అంటే, బంగారంతో చేసినటువంటి పాము, సూర్యుడు, వెండితో చేసిన చంద్రుడు, కంచు పాత్ర, ఆవు నెయ్యి, అలాగే వస్త్రము, నువ్వులు, కొందరు బియ్యం కూడా కల్పిస్తుంటారు. ఇవన్నీ కనుక దానం చేసినట్లయితే ఆ గ్రహణ సంబంధిత దోషం నివారించబడుతుంది. అయితే ఈ దానం ఆ సమయంలో చేయాలంటే పుచ్చుకునే వాళ్ళు దొరకాలి కదా. దొరకకపోతే ఏం చేయొచ్చు అంటే, మనం ఈ సముదాయాన్నంతని కూడా చక్కగా ఏ దేవుని దగ్గర పెట్టేసి అవి మరునాడు ఏ ఆలయంలోనూ ఇచ్చేయవచ్చు. అలా చేస్తే సరిపోతుంది. దోషం లేని వాళ్ళు ఏమీ చేయక్కర్లేదంటారా? దోషం లేని వాళ్ళు దానాలు చేసినట్లయితే చాలా 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 ఉత్తమ ఫలితం సిద్ధిస్తుంది. ఎందుకంటే ఆ సమయంలో చేసినటువంటి దానం కోటి గుణితమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి మనం ఆ సమయంలో దానం చేయగలిగితే ఇంకా చాలా మంచిది కదా. అందుకని మనకి ఎంత వీలైతే అంత దానాలు చేయవచ్చు. అవన్నీ మనకు కావాల్సినవన్నీ దానాలు చేయవచ్చు. అవి భౌతికంగా చేయడానికి అవకాశం లేదు, మానసికంగా కూడా చేయవచ్చు. అందువలన మానసికంగా దానం చేసినా కలియుగంలో దానం చేసినటువంటి ఫలితమే వస్తుంది, సందేహం చక్కర్లేదు. మరో ఉత్తరంలో వారి సందేహం చూద్దామండి. ఈమెయిల్ ద్వారా సత్యనారాయణ రాస్తున్నారు, ఈసారి చంద్రగ్రహణం శ్రావణ పూర్ణిమ రోజు వస్తుంది. మరి రాఖీని ఎప్పుడు కట్టుకోవాలి? సామాన్యంగా భద్ర అనే కరణం ఉన్న సమయంలో ఆ రక్షాబంధనం చేయకూడదు. నిజానికి రక్షాబంధనం అంటే ఆ రక్ష కట్టేటువంటి ఆ ద్వారాన్ని పూజించి బలిచక్రవర్తిని నువ్వు బంధనం చేసావు, ఆ విధంగా బంధించినందువలన చెడు చేయకుండా కాపాడావు ఆయన్ని. చెడు చేయకుండా కాపాడినందువలన అతన్ని రక్షించే వ్యక్తిగా కూడా నువ్వు కాపలాదారుగా ఉండగలిగావు అనేటువంటి భావనలో ఆ రక్షను మనం పూజించి మనం చేతికి కట్టుకోవాలి. దానివల్ల మనం చెడు చేయకుండా కాపాడుకుంటాం. ఇక ఇది ఎలాగా మనకు లోకంలో వాడుకలోకి వచ్చింది అంటే, ఆడపిల్లలు మగపిల్లలకు కట్టినట్లయితే వాళ్ళకి చెడు జరగకుండా వీళ్ళు రక్షకులుగా నిలబడతారు అనేటువంటి భావన ఒకటి వ్యాప్తి చెందింది. మంచిదే, వీళ్ళకి వీళ్ళు రక్షకులు కావాలి, వీళ్ళు చెడు చేయకుండాను భగవంతుడు రక్షకుడు కావాలి, వాళ్ళకి చెడు జరగకుండా వీళ్ళు రక్షకులుగా ఉండడం మంచిదే. అయితే ఈ రక్షాబంధం అనేటువంటిది వేడుకగా కాకుండా అది పవిత్రమైన పూజాద్రవ్యంగా కనుక ధరించినట్లయితే అది మంచిది. స్త్రీలు కూడా ధరించవచ్చు దీన్ని. ఎందుకని అంటే విష్ణుమూర్తి రక్షకుడుగా ఉంటాడు కాబట్టి. అందువలన వాళ్ళు కూడా స్వయంగానే కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక ఈ కట్టుకునేటువంటి సమయం ఏమిటి అంటే, ఆ భద్ర అనేటువంటి కరణంలో కట్టుకోకూడదు. కాబట్టి ఉదయం 11:01 వరకు కట్టుకోకూడదు. మనకు ఈ ధార్మికమైన కార్యక్రమాలన్నీ కూడా అప్పుడు రక్షాబంధానికి రక్షకు పూజ చేస్తాం అనుకోండి, మేము నివేదన చేస్తాం. ఈ పూజ నివేదన మొదలైన కృత్యాలన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఆ 11:01 నుంచి 12:20 లోపులో కనుక ఈ పూజాధికం చేసేసుకుని కట్టేసుకుంటే అది సరి అయిన పవిత్ర సమయం అవుతుంది. ఆ 1:20 మాత్రమే. అవును. మరి ఉత్తరం చూద్దామండి. వినీత ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు, చంద్రగ్రహణం రోజున ఆలయాలు ఎందుకు మూసివేస్తారు తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. పవిత్రమైన ప్రదేశాలలో అత్యంత పవిత్రమైనది గర్భం. అంటే లోపల బిడ్డ ఉంటాడు, అది. ఎందుకంటే ఒక జీవికి ప్రాణం పోయడం అనేది ఇంకెక్కడా సాధ్యం కాదు, అక్కడే సాధ్యం. కాబట్టి అది సృష్టికర్త
తాను అమ్మ రూపంలో వచ్చాడంటే అదే అర్థం. సృష్టికర్త కదా ఆయన. కర్త ఇక్కడ కర్తృత్వం ఉంది ఇక్కడ, అందుకోసం అన్నమాట. సరే, కాబట్టి ఆ గర్భాన్ని మనం రక్షించుకోవాలి. ఎందుకని లోపల సున్నితమైన జీవి ఇబ్బంది పడకుండా ఉండడం కోసం. ఇబ్బంది పడితే ఆరోగ్యం కాదు కాబట్టి. అలాగే గర్భాలయం కూడా, దేవుని యొక్క గర్భాలయం ఏదైతే ఉందో అది కూడా సున్నితమైన ప్రదేశం. ఆ ప్రదేశానికి ఈ దుష్టకిరణముల యొక్క ప్రసారం వలన అక్కడ ఆ శక్తి తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకు ఆ ప్రదేశాన్ని కాపాడుకోవడం కోసం ఆలయాన్ని మూసివేయడం. ఇక్కడ మనకు కొంతమంది అడుగుతుంటారు, ఈ గ్రహణంలో ఆ సూర్యుడో ఆ చంద్రుడో లేకపోతే ఆ నీడో అది గొప్పదా, భగవంతుడు గొప్పవాడా, ఆయన్ని ఇదేం చేస్తుంది, ఆయనలోవే ఇవి కూడా అని అంటుంటారు కదా అని కూడా అడుగుతుంటారు. అయితే చిత్రమైనది ఏంటంటే అంతటా నిండి ఉన్న పరమాత్మను ఆ గ్రహణం ఏం చేయట్లే, మనం దానికి అట్టే పెట్టట్లా. ఎందుకంటే అంతటా నిండి ఉన్న పరమాత్మ ఏదైనా మూసెట్టే పెట్టగలరా, లేరు కదా. మనకి ఇదేంటి అంటే మనము ఏర్పరచుకున్న కొన్ని నియమాలతో మంత్రాలతో సంరక్షించుకుంటూ ఉన్నటువంటి ఏ ప్రదేశం అయితే ఉందో ఆ ప్రదేశంలో భగవంతుని యొక్క ఉనికిని మనం వినియోగించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. అలా ప్రయత్నం చేసేటువంటి ప్రదేశం సున్నితమైనది. ఆ ప్రదేశాన్ని మనం కాపాడుకోవాలి. అలా కాపాడుకోవడం కోసం ఆ సమయంలో మూసి ఉంచడం, తర్వాత సంప్రోక్షణాధికం చేయడం, ఆ పవిత్రతను మనం పొందడం కోసం దాన్ని కాపాడుకోవడం అని మనం అర్థం చేసుకోవాలి. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి చంద్రగ్రహణానికి సంబంధించి ఎన్నో విషయాలను మా అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. వీక్షించారు కదండి, ఇది ఇవాల్టి మన ప్రత్యేక ధర్మ సందేహాలు కార్యక్రమం. అలాగే మీరు కూడా చంద్రగ్రహణ సమయంలో ఏ ఒక్క నిమిషం కూడా వృధా చేయకుండా భగవన్నామస్మరణతో ఆచారాలతో మీరు కూడా శుద్ధి పొంది ఎంతో శక్తిని కూడా పొందుతారని ఆశిస్తున్నాం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.